ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్న బద్రీనాథ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఈ టెంపుల్ని దక్షిణ్ కే బద్రీనాథ్ అని కూడా పిలుస్తారు. చార్ధమ్ యాత్రలో బద్రీనాథ్కి ఎంత ప్రాముఖ్యత ఉందో మనందరికీ తెలిసిందే. అలాంటి పుణ్యక్షేత్రమే ఇప్పుడు మన హైదరాబాద్లో స్థాపించబడింది. ఈ ఆలయం హైదరాబాద్ నుండి 40 కిలోమీటర్ల దూరంలో మేడ్చల్ డిస్టిక్లో ఉన్న బండ మైలారంలోని ఒక చిన్న గ్రామంలో స్థాపించారు. ఈ ఆలయం సుమారుగా 1550 చదరపు గజాలలో విస్తరించి ఉంది. ఉత్తరాఖండ్లోని అసలు బద్రీనాథ్ ఆలయం సంవత్సరానికి 4 నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది. మే నుండి జూన్ మరియు సెప్టెంబర్ నుండి అక్టోబర్ వరకు. ఈ ఆలయం మాత్రం సంవత్సరం పొడవునా తెరిచి ఉంటుంది. సో నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి. సో ఫైనలీ టెంపుల్కి రీచ్ అయ్యాము. పార్కింగ్కి అయితే 50 రూపీస్ అనేది ఛార్జ్ చేశారు. హే గాయ్స్, ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్న బద్రీనాథ్ టెంపుల్కి అయితే వచ్చేసాము. టెంపుల్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది చూసేద్దాము. మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. లెట్స్ గో. ఈ టెంపుల్ నిర్మించడానికి స్థలం కోసం అయితే 2011 నుండి అయితే అన్వేషణ ప్రారంభించారు. ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ని వెతికాక చివరికి 3 సంవత్సరాల తర్వాత ఈ ప్లేస్ని అయితే గుర్తించారు. ఈ ఆలయ నిర్మాణానికి దాదాపుగా 5 సంవత్సరాలు అయితే టైం పట్టిందంటండి. ఇక్కడ ప్రధాన దేవతలు బద్రీనారాయణ్ మరియు నారాయణ్ నల్లరాతితో చెక్కబడి ఉండగా మిగిలినవి జైపూర్ నుండి తెప్పించిన పాలరాతితో తయారు చేయబడ్డాయి. ఈ ఆలయం స్థాపించడానికి ఇంకొక కారణం ఏం చెప్తున్నారు అంటే, ఉత్తరాఖండ్ నుండి వచ్చిన చాలామంది ఇక్కడ స్థిరపడ్డారంట. వారు అందరూ ఒక కమిటీగా ఏర్పడి ఉత్తరాఖండ్ కళ్యాణ్ కార్ అనే సంస్థను ఏర్పరచుకున్నారు. ఆ సంస్థ ద్వారా ఈ ఆలయ నిర్మాణానికి పునాది అనేది వేశారు. అలా మొదలైన వీళ్ళ ఆలోచన ద్వారా కొంత ఫండ్స్ అయితే రావడం ప్రారంభమయ్యాయి. అలా వచ్చిన ఫండ్స్ తోటి 2017 ఫిబ్రవరి 28న భూమి పూజ అయితే చేశారు. మరియు 2023 జూన్ 29న ఆలయాన్ని ప్రారంభించారు. మెయిన్ బద్రీనాథ్లో ఎటువంటి విగ్రహాలు అయితే ఉన్నాయో దేవతా విగ్రహాలు, అటువంటి విగ్రహాలతోనే ఈ ఆలయ నిర్మాణం అనేది కూడా జరిగింది. ఈ ఆలయం స్థాపించడానికి ఇంకొక రీజన్ ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడు లక్షలు ఖర్చు పెట్టి ప్రాణాలను పణంగా పెట్టి ఉత్తరాఖండ్ వరకు వెళ్ళి బద్రీనాథుడిని దర్శించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన హైదరాబాద్లోనే ఎటువంటి ఆటంకాలు లేకుండా బద్రీనాథుడిని అయితే మనం దర్శించుకోవచ్చు. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే, ఉత్తరాఖండ్ నుండి ఒక అఖండ జ్యోతిని తెప్పించారు. ఎక్కడైతే బద్రీనాథుడు కాలు మోపి వెలిసాడో అక్కడ నుండి ఈ అఖండ జ్యోతి 365 రోజులు కంటిన్యూస్గా వెలుగుతూనే ఉంటుంది అంట. టెంపుల్ పైనుండి అయితే వ్యూ చాలా బాగుంది. చుట్టూ అంతా గ్రీనరీ, ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయన్నమాట. చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి టెంపుల్ టైమింగ్స్ అండ్ ఏ పూజకి ఎంత ఛార్జ్ చేస్తారు అనేది అయితే ఇచ్చారండి ప్రైసెస్. చూపించిందేనండి బద్రీనాథ్ నుండి తెచ్చిన అఖండ జ్యోతి. బయట కన్స్ట్రక్షన్ అయితే ఇంకా పూర్తవ్వలేదండి. సో మేబీ ఇంకా టైం పడుతుండొచ్చు. అండ్ చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ అండ్ ఇంకా ఏమైనా పూజకి కావాల్సినవి అయితే ఉన్నాయి ఇక్కడ.
వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన వెల్లాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గాయస్.